మొదటిసారి మన ఛానల్లోని వీడియోలను మీరు చూస్తున్నట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న గంట బొమ్మను నొక్కండి. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితేనే మన వీడియోలను మీరు వెంటనే నోటిఫికేషన్ ద్వారా చూడగలుగుతారు. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వీడియోలో యెరూషలేములో ఉన్న గోల్డెన్ గేట్ గురించిన వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. యెరూషలేముకి ఉన్న ద్వారాలలో ఈ గోల్డెన్ గేట్కి చాలా ప్రాధాన్యత ఉంది. అసలు ఈ తూర్పు ద్వారాన్ని గోల్డెన్ గేట్ అని ఎందుకు పిలుస్తారు? ఈ గోల్డెన్ గేట్కి ఉన్న ప్రాధాన్యత ఏమిటి? ఈ గేట్కి మాత్రమే 2 గుమ్మాలు ఎందుకు ఉన్నాయి? ఆ 2 గుమ్మాలకు ఉన్న పేర్లు ఏమిటి? ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ ద్వారాన్ని ఎందుకు మూసేశారు? సహజంగా సమాధులు ఊరి చివరన మాత్రమే ఉంటాయి. కొన్ని ప్రాంతాలలో చర్చ్ ఆవరణంలో సమాధులు ఉన్నా కూడా అవి చర్చ్ వెనుక గాని చర్చ్ ప్రక్కన గాని ఉంటాయి. కానీ ప్రపంచంలోనే ఎంతో గొప్ప అయిన ఎంతో పరిశుద్ధ ప్రదేశమైన యెరూషలేము ఆలయానికి తూర్పు ద్వారం వైపున, అనగా యెరూషలేము ఆలయానికి ముందు వైపు ఈ సమాధులు ఉండడం అందరికీ ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నిజంగా యెరూషలేము గురించి ఎంత చెప్పినా ఇంకా వినాలని అనిపిస్తుంది కదా. ఈ గోల్డెన్ గేట్ అని పిలువబడే యెరూషలేము అప్పటి ద్వారము మోరియా పర్వతంపై ఉన్న ఆలయానికి తూర్పు వైపున ఉంటుంది. ఈ ద్వారముకి ఎదురుగా, అనగా తూర్పు వైపున ఒలీవల కొండ ఉంటుంది. ఈ ఒలీవల కొండకి ఆలయం ఉన్న మోరియా పర్వతంకి మధ్యలో కెద్రోను లోయ ఉంటుంది. ఆ లోయలో కెద్రోను వాగు ఉంటుంది. యెరూషలేముకి ఉన్న ఆనాటి ద్వారాలు అన్నీ ఇప్పటికీ తెరవబడి ఉండగా కేవలం ఈ తూర్పు ద్వారం, అనగా గోల్డెన్ గేట్ అని పిలువబడే ఈ ఒక్క ద్వారం మాత్రమే మూయబడి ఉంటుంది. యెరూషలేముకి ఉన్న అన్ని ద్వారాలలో ఈ ద్వారంకి మాత్రమే 2 గుమ్మాలు ఉన్నాయి. గమనించండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో, అనగా మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మొదటి నుంచి చదివితే, దేవుని కుమారుడైన యేసు ప్రభువారు ఒక గాడిదపై బేత్పగే అనే గ్రామం నుండి యెరూషలేము దేవాలయానికి ఈ తూర్పు ద్వారం గుండానే వెళ్ళినట్లు చదువుతాము. బైబిల్ నందు వ్రాయబడినట్లుగానే ఈ బేత్పగే అనే గ్రామము సరిగ్గా యెరూషలేములోని ఆలయానికి తూర్పు వైపుగానే ఉంది. యేసు ప్రభువారి కాలంలో అది చాలా చిన్న గ్రామమే. కానీ ఇప్పుడు యెరూషలేము నగరం చాలా బాగా విస్తరించి పెద్ద నగరంగా మారిపోవడం వల్ల అప్పటి బేత్పగే అనే గ్రామము ఇప్పుడు యెరూషలేములో కలిసిపోయింది. ఇదిగో ఇదే ఆనాటి బేత్పగే గ్రామము. అప్పుడు యేసు ప్రభువారు సరిగ్గా ఈ ప్రదేశం నుండే గాడిదపై యెరూషలేము నగరానికి వెళ్ళారు. ఈ బేత్పగే గ్రామం గురించిన పూర్తి వివరాలతో వీడియో ఇంతకు ముందే మన ఛానల్లో పెట్టాను. చూడకపోతే ఆ వీడియోను చూడండి. ఆ రోజు యేసు ప్రభువారు యెరూషలేము తూర్పు ద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించడం మాత్రమే కాదు, మెస్సయ ఈ ద్వారం గుండానే వస్తాడని యూదులు నమ్ముతారు. అంతేకాకుండా ఇక్కడి నుండే తీర్పు జరుగుతుంది అని, ఇస్లామిక్ ఖురాన్ ప్రకారం తీర్పు రోజున నీతిమంతులు ఈ ద్వారం గుండానే వెళతారని తెలియజేయబడింది అని ముస్లింలు విశ్వసిస్తారు. కాబట్టి ఈ ద్వారం క్రైస్తవులకు, ముస్లింలకు, యూదులకు అత్యంత ప్రాముఖ్యమైనదిగా ఉంది. అంతేకాకుండా ఈ ద్వారం ఎప్పటి నుండో వివాదాస్పదంగా కూడా ఉంది. ఇక ఈ ద్వారం భవిష్యత్తులో మూసివేయబడి ఉంటుంది అని ప్రవక్త అయిన యెహెజ్కేలు ఆ రోజుల్లోనే ప్రవచించాడు. ఈ విషయాన్ని యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 1 నుండి 3 వచనాలలో వ్రాయబడి ఉంటుంది. ఆ రోజు యెహెజ్కేలు ప్రవక్తచే దేవుడు ముందుగా చెప్పినట్లుగానే ఇప్పుడు ఈ ద్వారం మాత్రమే మూసివేయబడి ఉండడం చాలా ఆసక్తికరమైన విషయం. ఇప్పుడు యెరూషలేములో ఉన్న 8 గేట్లలో గోల్డెన్ గేట్, లయన్స్ గేట్, హేరోద్ గేట్, దమాస్కస్ గేట్, క్రొత్త గేట్, జాఫా గేట్, సియోన్ గేట్, డంగ్ గేట్, ఈ ద్వారాలన్నీ తెరవబడి ఉన్నాయి. కానీ వీటిలో ఈ ఒక్క గేటు మాత్రమే మూయబడి ఉంటుంది. ఈ గోల్డెన్ గేట్ను సరిగ్గా గమనిస్తే ఇందులో 2 ద్వారాలు కనిపిస్తున్నాయి కదా. ఈ 2 ద్వారాలలో
దక్షిణం వైపు ఉన్న ద్వారాన్ని దయ యొక్క ద్వారం అని, ఉత్తరం వైపు ఉన్న ద్వారాన్ని పశ్చాత్తాప ద్వారం అని పిలుస్తారు. కొన్ని శతాబ్దాల క్రితం యూదులు ఈ ద్వారం అనగా గోల్డెన్ గేట్ ఎదురుగా దేవునికి ప్రార్థనలు చేసేవారు. వారు దేవుని దయ కోసం దయ యొక్క ద్వారం అనగా మెర్సీ గేట్ వద్దకు వెళ్లే ముందు పశ్చాత్తాప ద్వారం ముందు దేవునిని ప్రార్థించేవారు. కాలక్రమేణా క్రైస్తవులు ఈ గేట్ను గోల్డెన్ గేట్ అని పిలవడం ప్రారంభించారు. మధ్యయుగాలలో అరబ్బులు దీనిని ఎటర్నల్ లైఫ్ గేట్ అని పిలిచారు. వారు ఈ గేట్ను మెర్సీ గేట్ అని కూడా పిలిచారు. మెస్సయ ఈ ద్వారం గుండా ఆలయంలోకి వస్తాడని యూదులు నమ్ముతారు కాబట్టి క్రీస్తు శకం 810లో ఈ గోల్డెన్ గేట్ ఆనాటి ముస్లింలచే మూసివేయబడింది. క్రీస్తు శకం 1102లో క్రూసేడర్లచే ఈ గోల్డెన్ గేట్ మరలా తెరవబడినప్పటికీ క్రీస్తు శకం 1530లో సులేమాన్చే ఈ గేట్ మరలా మూసివేయబడింది. ఆనాటి నుండి ఇప్పటి వరకు ఈ గేట్ తెరవబడనే లేదు. ఈ ద్వారం గుండా మెస్సయ వస్తాడని యూదులు నమ్ముతారు కాబట్టి మెస్సయ ఈ ద్వారం గుండా రాకూడదనే ఉద్దేశంతోనే ఆనాటి ముస్లింలు ఈ ద్వారం ముందు శ్మశాన వాటికను ఏర్పాటు చేశారని ఇక్కడి అరబ్బులు నమ్ముతారు. అందుకే ఈ తూర్పు ద్వారమైన గోల్డెన్ గేట్కు ముందు వైపు అనేక సమాధులతో కూడిన శ్మశాన వాటిక ఉండడం ఇప్పటికీ మనం చూస్తున్నాం. ఆ సమాధులు ఇవే. క్రీస్తుకు పూర్వమే 600 సంవత్సరాల క్రితం ఈ ద్వారం మూసివేయబడి ఉంటుందని ప్రవచించబడటం, సరిగ్గా అలాగే ఇప్పుడుండటం చాలా ఆశ్చర్యకరమైన విషయం. నిజమే కదా? బైబిల్ నందు దేవుడి చెప్పిన ఏ మాట అయినా పొల్లు కూడా తప్పిపోదు కదా. ముస్లింలు దీనిని బాబ్ అల్ దహబీ లేదా బాబ్ అల్ జహబీ అని పిలుస్తారు. ఇలా ఈ ద్వారం లేదా ఈ గోల్డెన్ గేట్ క్రైస్తవులకు, యూదులకు, ముస్లింలకు అత్యంత చారిత్రాత్మకమైనది, ముఖ్యమైనది మరియు వివాదాస్పదమైనదిగా మిగిలిపోయింది. ఇప్పటి వరకు ఈ గోల్డెన్ గేట్ను బయట నుండి చూసాం. ఇప్పుడు ఆలయం లోపల నుండి ఎలా ఉంటుందో చూద్దాం. ఇది మోరియా పర్వతం. ఆనాడు ఇక్కడ సొలొమోను కట్టిన మొదటి ఆలయం ఉండేది. తర్వాత రెండవ ఆలయం కూడా ఇక్కడే ఉండేది. ఇప్పుడు ఈ గోల్డెన్ గేట్ను లోపల నుండి చూద్దాం. ఇదే ఆలయం నుండి తూర్పు వైపున ఉన్న ద్వారం. లోపలి భాగం ఇలా ఉంది. ఈ ద్వారం గుండానే ఆనాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు గాడిదపై యెరూషలేములోనికి ప్రవేశించారు. ఆ రోజును ఇప్పటికీ మనం మట్టల ఆదివారంగా పండుగ జరుపుకుంటున్నాం కదా. ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాంటి హోలీల్యాండ్ వీడియోలు ఎంతో వివరణాత్మకంగా మన ఛానల్లో ఎన్నో ఉన్నాయి. మీరు ఆ వీడియోలన్నీ చూస్తే మరెన్నో ప్రాంతాలను చూస్తారు, ఇంకెన్నో విషయాలు కూడా తెలుసుకుంటారు. కాబట్టి మన ఛానల్లో ఉన్న ఆ అన్ని వీడియోలను కూడా చూడండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్రైజ్ ద లార్డ్. మీ బ్రదర్ బెన్హర్ బాబు.